వైపు ఎంఐఎం మద్దతుంది కాంగ్రెస్ పార్టీకి. ప్రత్యక్షంగానే చెప్పేశాడు ఓవైసీ. బీహార్‌లోనేమో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం. మహాగఠబంధన్ వర్సెస్ ఎంఐఎం. 100 సీట్లలో పోటీ చేస్తున్నది ఎంఐఎం. అందులో 6 గెలుచుకోవాలనుకుంటుంది. అక్కడ ఎంఐఎం బీజేపీ బి అని విమర్శించే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ బి టీమ్ అనమాట. జూబ్లీ హిల్స్‌లో ఓపెన్‌గా అనౌన్స్ చేసుకుంటున్నారు ఇక్కడ. లేదా కాంగ్రెస్ ఏ టీమ్ అనాలి అది. అక్కడ అనౌన్స్‌మెంట్ చేసేసి ఓవైసీ కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చేశారు. ఇంకో పక్కన యాదవ్‌ని పెట్టారు కాబట్టి నవీన్ యాదవ్ అటు యాదవ్ ఓట్లు వస్తాయి అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ఉంది. ఇంకో పక్కన బీఆర్ఎస్ గోపీనాథ్ గారి భార్యను పెట్టడం, ఆమె మీదన ఈ మధ్యనే ఒక నెగిటివ్ క్యాంపెయిన్ జరిగేటప్పుడు అదిగో చూసారా ఆవిడ వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటూ ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసింది బీఆర్ఎస్. ఇవి రెండు సిస్టమేటిక్‌గా వెళ్తున్నాయి. అయితే ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ దీపక్ రెడ్డిని దించింది. ఒకటి ఇక్కడ సామాజిక సమీకరణం కాదు, లేకపోతే ఈ సెంటిమెంట్ కాదు. కానీ ఖచ్చితంగా గెలుస్తానన్నట్టు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్న రామచంద్ర నుంచి వీళ్ళందరూ కూడా హడావిడి చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకీ ఆంధ్రాలో ఉన్నటువంటి కూటమి పరంగా అక్కడ ముందు అప్పట్లో ప్రచారం జరిగింది. టీడీపీ, జనసేన వీళ్ళు కూడా అడుగుతారు, లేకపోతే టీడీపీ పోటీ చేస్తే బీజేపీ మద్దతుతో అన్నటువంటి పాయింట్. బట్ అట్లాగైతే దెబ్బతింటుందని అప్పుడే మనం మాట్లాడుకున్నాం. అలాంటి పని చేయలేదు, జాగ్రత్తగానే ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్లతో అక్కడ ప్రచారం చేస్తారు. బీజేపీకి ఊపు రావాలి, ఒక టెంపో రావాలి. ఫస్ట్ రోజైతే మంచి టెంపో వచ్చింది. నామినేషన్ వేసే సందర్భంలో గ్రూపులకు అతీతంగా అటు రఘునందన్ రావు దగ్గర నుంచి మహేష్ రెడ్డి దగ్గర నుంచి ఎవరైతే కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఇట్లా అందరూ పార్టిసిపేట్ చేయడం అన్నటువంటిది ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టయింది. బట్ ఆ టెంపర్ కంటిన్యూ కావాలి. అలా కావాలంటే ఇటు కూటమికి సంబంధించిన భాగస్వామ్య పక్షాలు అక్కడ తెలుగుదేశం ఓటర్ వాస్తవంగా మొన్నటిసారి ఇటుకి టర్న్ అయ్యి ఉన్నారు. ఏది బీఆర్ఎస్కి టర్న్ అయ్యి ఉన్నారు అంతకుముందు. మిగతా ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం ఓటర్ మొన్నటిసారి అంతకుముందు బీఆర్ఎస్ కేసు వాళ్ళు మొన్నటిసారి కాంగ్రెస్కి టర్న్ అయ్యారు. రేవంత్ రెడ్డి టీడీపీ మనిషి అన్నటువంటి ఉద్దేశంతో. వాళ్ళు ఇప్పుడు ఇదేమో సిటీలో వాళ్ళు మాత్రం కంపల్సరీగా అది తెలుగుదేశం వాళ్ళు టీడీపీని బీఆర్ఎస్లోనే చూసుకున్నారు. ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తుందో రకంగా అక్కడ రేవంత్ని టీడీపీ మనిషి అనినే అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళు భావిస్తున్నారు. ఇట్లాంటి దశలో బీజేపీ స్ట్రాంగ్గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. స్ట్రాంగ్ సందేశం ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఎక్కువగా ఆంధ్ర సెటిలర్స్ ఉన్నటువంటి ప్రాంతం కావడంతో చాలా కీలకమైనటువంటి అంశం. ఏం జరుగుతుందో చూడాలి.